హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ వ్లాగ్స్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్రికాలోని టాంజానియా కంట్రీలో మోన్జా అనే సిటీలో జరుగుతున్న దుర్గా నవరాత్రుల గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఛానల్ ఫాలో అయ్యే చాలామందికి తెలిసే ఉంటుంది టాంజానియా కంట్రీలో ఇండియన్స్ చాలామంది ఉంటారని. ఎస్పెషల్లీ గుజరాతీస్ అయితే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారనమాట. కాబట్టి నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా బాగా చేస్తారు. గుజరాతీస్ ఒక్కటే అని కాదండి, ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళంతా కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా వెళ్తారు, పార్టిసిపేట్ చేస్తారు, హ్యాపీగా దేవుని దర్శించుకుంటారనమాట. ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకొకటి, ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలియదు కదా, ఇక్కడ ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలేమో అనే రూల్ ఏమి ఉండదు. ఇక్కడ ఎవరైనా సరే పిలవనవసరం లేదు. ఈ దుర్గా నవరాత్రులు 9 రోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మీరందరూ ఎవరైనా సరే వెళ్ళొచ్చు, వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 8 గంటలకి హారతి ఉంటుంది. హారతి అయిపోయిన తర్వాత వాళ్ళ దాండియా అండ్ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ జరుగుతాయి. మధ్యలో ఒక స్నాక్ బ్రేక్ కూడా ఉంటుందన్నమాట, ఫుడ్ కూడా పెడతారు. ఇప్పుడే హారతి అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ బెంచెస్ అవన్నీ క్లియర్ చేస్తున్నారు. అండ్ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఆఫ్టర్ హారతి ఫస్ట్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తారనమాట. ఇక్కడ సైడ్ అంతా చూస్తున్నారు కదా, ఇవంతా కూర్చోడానికి ప్లేస్ ఉంటుందండి. ఎవరైతే గర్భా వెయ్యరో, డ్యాన్స్ చెయ్యరో అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా కూర్చోడానికి చుట్టూ ప్లేస్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ పీపుల్ అయితే చూస్తున్నారు కదా, స్టార్ట్ అయిందనమాట. కానీ ఇక్కడ మ్యూజిక్తో పెట్టింటే చాలా బాగుండేదండి. కానీ యూట్యూబ్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను దాని బ్యాక్గ్రౌండ్ అవంతా మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీక్ డేస్ కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారండి. మండే రోజు షూట్ చేశాను అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే కంటిన్యూస్లీ జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు. అండ్ మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తారండి చక్కగా. మండే కాబట్టి కాస్త జనాలు తక్కువ కనిపిస్తున్నారు ఈరోజు అయితే. ఈ నవరాత్రుల్లో లాస్ట్ డే చాలా బాగుంటుందంటండి. ఆ రోజు నేను డీటెయిల్ వీడియో ఇంకా కొంచెం మంచిగా నేను షూట్ చేసి అయితే మీకు వీడియో పోస్ట్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు అనిపించింది స్టార్ట్ చేస్తే బాగున్నాను అని, చాలా రోజుల నుంచి అనుకుంటూ అలానే లేట్ అయిపోతూ వస్తుందన్నమాట. అందుకోసమే ఇంకా అనుకోవడం వెంటనే స్టార్ట్ చేశాను. మళ్ళీ సపరేట్గా రీస్టార్ట్ చేస్తున్నానని ఒక వీడియో చేసి మళ్ళీ వీడియోస్ ఆపేయడం ఇలా లాస్ట్ టైం జరిగింది కదా, అందుకనే నేను ఇంకా రీస్టార్ట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇందులోనే చెప్దాం అనుకున్నాను అనమాట. ఇంక నుంచి అయితే మళ్ళీ మీకు నచ్చిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అవే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ కంటెంట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడేం డీటెయిల్స్ మీకు ఇవ్వట్లేదు ఈ వీడియోలో. సూన్ నేను చెప్తాను, అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తాయి ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో నేనైతే షేర్ చేస్తాను మీకు. ఇక్కడ వీళ్ళని చూస్తున్నారా, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా పింక్ డ్రెస్లో ఆవిడ. సో వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ పూజారి ఫ్యామిలీ అనమాట వాళ్ళు. సో నేను ఒక 1 hour కూర్చొని వెళ్ళిపోయామండి తొందరగానే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఆ ఫుడ్ అవంతా అరేంజ్ చేస్తారు. ఇక్కడ స్నాక్స్ అండ్ టీ స్నాక్ అండ్ ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఒక డెకరేషన్ అయితే చేసి ఉంచారండి. అంటే అంత చక్కగా రెడీ అయిన తర్వాత లేడీస్ పిక్చర్స్ తీసుకోకుండా ఉండరు కదా, సో అలా పిక్చర్స్ కోసం అని చెప్పి అలా ఒక సెటప్ చేశారు. అక్కడ అందరూ వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను లాస్ట్ ప్రీవియస్ డేస్లో, కొన్ని రోజులు వచ్చాను కదా, సో అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. మళ్ళీ మీకు నచ్చిన మంచి వీడియో కాన్సెప్ట్స్తో మీ ముందుకైతే వస్తాను. సో మీరంతా ముందులాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.